రిలేషన్షిప్, మీకు దేవుడితో ఉన్న సంబంధము ఎక్కడున్నదో ఇప్పుడు గుర్తు చేసుకోండి. ఇదిగో నువ్వు చివరిగా ఎప్పుడు దేవుడితో మాట్లాడుకున్నావో, ఇదిగో చివరిగా నువ్వు ఎప్పుడు దేవుడికి దగ్గరయ్యావో, ఇదిగో చివరిగా ఎన్ని రోజులైంది నువ్వు దేవుడితో నీ మనసు విప్పి నీ హృదయం పగిలేలా ఏడ్చి ఆయనకు దగ్గరయ్యి, అయ్యా నా బ్రతుకు మార్చయ్యా, నాకు నువ్వు కావాలయ్యా అని అడిగిన రోజులు ఎన్నయ్యాయి? ఈరోజు ఈ సమయంలో దేవుడు నువ్వు ఆయనతో గడపాలని, నువ్వు ఆయనకు దగ్గరవ్వాలని, నువ్వు ఆయనతో నడవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఈ సమయంలో అందరు కళ్ళు మూసుకొని మీ నోరు తెరవండి, మీ నోరు తెరవండి, మీ నోరు తెరవండి. ఎవ్వరూ మౌనంగా ఉండవద్దు. నువ్వు కావాలయ్యా, నాకు శుద్ధ హృదయము కలుగ చేయయ్యా, నాకు నూతన హృదయము కలుగ చేయయ్యా, నూతన హృదయము కలుగ చేయయ్యా. కోల్పోయిన సహవాసము, కోల్పోయిన ప్రేమ, కోల్పోయిన సంబంధము నీతో మళ్ళీ నాకు పునరుద్ధరించబడాలయ్యా. నాకు సహాయము దయచేయ్యా, నాకు సహాయము దయచేయ్యా. అందరూ మీ మనసులు తెరిచి, మీ మనసు తెరిచి, మీ హృదయము తెరిచి, ఇదిగో ఆత్మలో ఆయనతో ఏకమయ్యి ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టండి. ఇదిగో మీ పక్కన వాళ్ళని పట్టించుకోకండి, ఎవరు చూస్తూ ఉన్నారని పట్టించుకోకండి, ఇక్కడ ఏం జరుగుతుందనేది పట్టించుకోకండి, ఎవరిని పట్టించుకోకండి. ఈ సమయంలో, ఈ ప్రదేశంలో నీ దేవుడున్నాడు, నువ్వున్నావు. నీ కళ్ళు మూసుకొని ఆయనతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయి. హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం. అందరూ చెప్తారండి, నోరు తెరిచి చెప్తారా? శుద్ధ బిగ్గరగా బిగ్గరగా కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయు. బిగ్గరగా మళ్ళీ చెప్తారా? దేవుడికి దగ్గర ఈ సమయంలో ఆయన నిన్ను ముట్టబోయే దినము ఈ దినము. దిస్ ఈస్ ద డే ఆఫ్ రిడెంప్షన్. ఈరోజు నీకు విడుదల కలగబోతున్న దినము. నువ్వు విశ్వసించినట్లయితే ఇదిగో ఆయనతో కలవడానికి సిద్ధపడు. ఈ ఆరాధనలో నీకు కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ ఆయనకు కనెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ నీ కళ్ళు మూసుకొని ఆయనతో గడపడానికి, ఆయనకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించు. కృప కనికరము చూపించుము, నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము.
పాపము చేశాను, దోషినయ్యున్నాను. పాపము చేశాను, దోషినయ్యున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానము కావాలయ్యా నాకు, నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించయ్యా. ఉత్సాహ సంతోషము, నీ రక్షణ ఆనందము నా హృదయములో కలుగచేయ్యా. నీ జ్ఞానము కావాలయ్యా, నీ సత్యము కావాలయ్యా. ఇదిగో సత్యముతో నీ జ్ఞానముతో నేను నీతో దగ్గర అవ్వాలయ్యా, నీతో గడపాలయ్యా. ఇదిగో నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా. ఇదిగో ఈరోజు నీ ప్రార్థన నీకు నీకు ఆశీర్వాదము కాదు, ఈరోజు నీ ప్రార్థన ఆయన తాకుదల, ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి. నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి అడుగు. ఎస్ లార్డ్, నువ్వు కావాలయ్యా, నన్ను తాకయ్యా. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో బిగ్గరగా మళ్ళీ చెప్తారా? నీ జ్ఞానమును నీ సత్యమును ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును ఆంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో. సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధహృదయం కలుగచేయుము, శుద్ధహృదయం కలుగచేయుము. నాలో నా
ముట్టబోతా ఉన్నాడు. ఈ సమయంలో ఆయన మిమ్మల్ని ముట్టబోతా ఉన్నాడు. ఆయన మీ మీదకి దిగి రాబోతా ఉంది. మహిమ, సహవాసము ఆయనతో మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇది ఆశతో అడుగుతావా? సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు మౌనంగా ఉండొద్దు. మీ ప్రార్థన కేకలు, ఆర్తనాదాలు మాత్రమే వినపడాలి. మౌనంగా ఉండొద్దు. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. ఇదిగో నీతో మాట్లాడాలనే ఆశ కలిగి ఉన్నాడు. నీ బాధ, నీ వేదన, నీకున్న ప్రతి సమస్య ఇదిగో ఆయనతో చెప్పుకో, ఆయనతో మాట్లాడుకో, ఆయనతో మాట్లాడుకో, ఆయనతో మాట్లాడుకో, ఆయనతో మాట్లాడుకో. ఇదిగో నీ హృదయము తెరువు అయ్యా. నా జీవితాన్ని చూస్తున్న దేవుడు కదయ్యా, నాకు శుద్ధ హృదయము కావాలయ్యా. నా హృదయము మలినముతో నిండిపోయి ఉందయ్యా. నా హృదయము నువ్వు లేని స్థితితో ఉందయ్యా. నా హృదయము నువ్వు లేని పరిస్థితితో ఉందయ్యా. నా హృదయము నువ్వు లేకుండా ఉందయ్యా. ఐ నీడ్ యు లార్డ్. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. పరిస్థితులన్నిటి మీదకి ఈ సమయములో, నీ బాధలన్నిటి మీదకి ఈ సమయములో ఇదిగో సైన్యములకు అధిపతి అగు దేవుడిని ఆహ్వానిస్తావా? ఇదిగో సైన్యములకు అధిపతి అగు దేవుడు నీ పరిస్థితిలోకి, నీ కుటుంబంలోకి, నీ చెదిరిపోయిన జీవితంలోకి ఆయన రావాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇదిగో నువ్వు పోరాడుతున్న అపవాదికి చెప్తావా? నా పక్షాన సైన్యములకు అధిపత్యకు దేవుడు ఉన్నాడు. అపవాది, నువ్వు నన్ను ఏమి చేయలేవు. అపవాది, నా కుటుంబాన్ని ఏమి చేయలేవు. అపవాది, నా జీవితాన్ని ఏమి చేయలేవు అని నువ్వు అపవాదికి ప్రవచించగలుగుతావా? ప్రవచించు, ప్రవచించు, ప్రవచించు. నీ జీవితం మీద ప్రవచించు, నీ పరిస్థితుల మీద ప్రవచించు, నీ పరిస్థితుల మీద ప్రవచించు, నీ కుటుంబం మీద ప్రవచించు, నీ కెరియర్ మీద ప్రవర్తించు. ప్రవచించు.